ఒక చిన్న కథ. హనుమంతుడు సీతకు ఈ మంచి వార్తను చెప్పేటప్పుడు, తల్లి ఈ శుభవార్త నీకు అందించాను, కానీ ఒక్క నాకు ఆజ్ఞను ప్రసాదించాలి. ఇంతకాలము నిన్ను బాధించినటువంటి ఈ రాక్షస స్త్రీలంతా కూడా హింసించారు, వీరందరినీ ముక్కలు ముక్కలు చేస్తానన్నాడు. సీత చెప్పింది, నాయన వీరి దోషములు ఏమాత్రము లేదు. ప్రభువాజ్ఞను వీరు పాలిస్తూ వచ్చారు. ప్రభు దోషమే కానీ వీరి దోషములు కాదు. వీరి సహజాన్ని వీరు పాటిస్తూ వచ్చారు, నా సహజాన్ని నేను పాటిస్తూ వచ్చాను. దీనికి ఒక కథ చెప్పింది. ఒక వేటగాడు ఒక పులిని తరుముకొని వెళ్ళాడట. ఆ పులి పరిగెత్తి సాధ్యం కాకుండా ఆ వేటగాడు ఇంకా చెట్టును ఎక్కాడట. ఆ చెట్టు ఎక్కేటప్పటికి పులి చెట్టు క్రింద ఉంటుండాలి, కానీ ఎంతసేపటికి పులి పోలేదు. ఈ యొక్క వేటగాడు పైకి చూచాడు, పైన ఒక మృగం ఉంటుండాలి. ఆ యొక్క మృగం చేత ఇతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. వెలుగుబంటు ఉంటుండాలి ఆ చెట్టు పైన. అప్పుడు ఈ పులి వెలుగుబంటును ప్రశ్నించింది, ఓ వెలుగుబంట, నేను ఇంత దూరం దాన్ని శ్రమపడి తరుముకొని వచ్చాను, ఇప్పుడు ఇది నీ చెట్టు పైన ఎక్కింది, నీవు కిందికి పంపించు, నేను దాన్ని భుజించాలి అనింది. అప్పుడు వెలుగుబంటు చెప్పింది, ఓ పులి, ఇది నా వృక్షము, నా యొక్క ఇల్లు, నా నివాసము. ఈ నివాసమునకు ఆదితిగా వచ్చినది ఈ యొక్క వేటగాడు, కనుక నాకు అదను అతిథి, అతన్ని రక్షించడం నా యొక్క స్వభావము, కాబట్టి అతన్ని క్రిందికి నెట్టను అనింది. ఈ పులి ఇంకా పోలేదు. అక్కడే కూర్చునేటప్పటికి ఈ యొక్క వెలుగుబంటుకు నిద్ర వచ్చింది పాపం. అప్పుడు ఈ పులి ఆ వేటగాడికి చెప్తుండాలి, ఏ వేటగాడా, నాకు కావాల్సింది ఆహారమే, నీవైతే ఏమి ఇంకొకరైతే ఏమిటి, నిన్ను నేను బ్రతికిస్తాను, కానీ ఆ నిద్రపోయేటువంటి యొక్క దీనిని క్రిందికి నెట్టేసేయి, తప్పక దాన్ని భుజించి నేను వెళ్ళిపోతానన్నాడు. ఈ వేటగాడు దుర్గుణంతో కూడినటువంటి వాడు, తన స్వార్థం చేత తనను రక్షించుకునే నిమిత్తం చేత అది నిద్రపోతున్నటువంటి వెలుగుబంటును నెట్టాడు కిందికి. ఆ వెలుగుబంటు క్రింద పడుతూ ఒక కొమ్మును ఆధారం చేసుకొని పట్టుకుంది పాపం. మంచితనమునకు ఉన్నటువంటి యొక్క రక్షణ, గుడ్ క్వాలిటీ ఉంటుండది ఆ వెలుగుబంటుకు. దీనిని రక్షించింది, ఆ ఉపకారం తప్పుకుపోదు. అప్పుడు తిరిగి ఎట్లో మరి పైకి ఎక్కింది. అప్పటికి ఈ పులి చెప్తుండాది, ఓ వెలుగుబంట, నీవు ఇంత ఉపకారం చేసినప్పటికీ నీకు ఈ యొక్క ఇది వీడు నీకు అపకారమే చేస్తున్నాడు. ఈ వేటగాడికి కృతజ్ఞుడు, నీవు చేసిన ఉపకారాన్ని కూడా నువ్వు మర్చిపోయాడు, కాబట్టి వీరిని కిందికి పంపించేసేయాలి. ఇప్పుడు ఆ వెలుగుబంటు చెప్పిందట, నాయన ఎవరి పాపం వారిది, ఎవరి పుణ్యం వారిది. ఉపకారం చేయటం నా స్వభావము, కానీ అపకారం చేయటం వాడి స్వభావం, వాడి కర్మ వాడిది, నా పుణ్యం నాది, నెట్టను అన్నది. అదే విధంగానే ఆ స్వభావము దయా స్వభావము. ఓ హనుమంతుడా, వీరు ఎన్ని విధములను నన్ను బాధించినప్పటికీ వీరిని బాధించమని నేను నిన్ను కోరను. బాధించటం వారి స్వభావము, శాంతంతో అనుభవించటం నా స్వభావం. ఇందుకోసమే సీత అయిపోయినాను, మీరు రాక్షసులైనారు, కనుక వారి స్వభావం వారిది, నా స్వభావం నాది, ఎవరిని మీరు శిక్షించకూడదు అని. అప్పుడు హనుమంతుడు ఆ సీత యొక్క విశాల హృదయాన్ని చక్కగా గుర్తించుకొని